హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ మూవీ మరి వచ్చింది. మెక్సీ టాక్ తెచ్చుకుంది. మెక్సీ టాక్ కాదు భయ్య, ఫ్లాప్ టాకే తెచ్చుకుంది. ఏదో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో మెక్సీ టాక్ అంటున్నారు, కానీ క్లైమాక్స్ ఏదో బాగున్నా సినిమా అంతా కూడా అంత అద్భుతంగా ఏం లేదు భయ్య. చాలా ల్యాగీగా వెళ్ళింది. పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్లో సినిమా లేదు. దాంతో ఫైనల్గా మారుతి డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో మారుతి పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేడు అనే పేరుకి న్యాయం చేశాడు. ఫైనల్గా ఈ రాజసభ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్గా మారింది భయ్య. చాలామంది కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజసభ మూవీ యొక్క కలెక్షన్స్ వీడియో చెయ్యన్నా, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. హిట్ కాదు, ఫ్లాప్ కూడా కాదు, ఫ్లాప్ కంటే ఎక్కువ, అంతకు మించి డిజాస్టర్ కూడా కాదు, అల్ట్రా డిజాస్టర్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు లిస్టు తీస్తే ప్రభాస్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. అదేవిధంగా ఇండియాలో అత్యధిక లాసులు పెట్టిన సినిమాలు లిస్టు తీస్తే అందులోనూ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే ముందు వరుసలో ఉంటాయి. ఇక ఫైనల్గా ఈ రాజ్యసభ యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ మూవీ ఫైనల్గా హిట్ అవ్వాలంటే 400 కోట్ల పైన గ్రాస్ రాబట్టాల్సి ఉంది భయ్య. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 210 కోట్లు మాత్రమే గ్రాస్ అనేది రాబట్టింది. అంటే ఈ మూవీ ఇంకా హిట్ అనిపించుకోవాలంటే జరిగిన బిజినెస్ని బట్టి ఇంకా 85 కోట్ల వరకు షేర్ వస్తే కానీ ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తాం. ఒక 190 కోట్ల వరకు గ్రాస్ వస్తే కానీ హిట్ లిస్ట్లోకి వెళ్తాం. అంటే దాదాపుగా 80 కోట్ల పైన లాస్ అనేది పెట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్కి న్యాయం చేశాడు. అంతే కదా. ఇప్పుడు హిట్ అయితే 1000 కోట్లు దాటినప్పుడు ఫ్లాప్ అయితే ఈ విధంగా 100 కోట్ల పైన లాసెస్ అనేది పెడుతుంది, అది కామనే. కానీ రెబల్ స్టార్ ప్రభాస్కు ఉన్న స్టామినాకి, ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్కి ఇటువంటి డమ్మీ డైరెక్టర్కి అయితే అవకాశం ఇవ్వకూడదు అనిపిస్తుంది. మళ్ళీ ఈ మధ్య ఒక రూమర్ అయితే వస్తుంది, మళ్ళీ హోంబోలి ఫిలింతో ఏదో మారుతి డైరెక్షన్లో మళ్ళీ సినిమా చేయబడుతుందో ప్రభాస్ అనే విధంగా రూమర్స్ వస్తున్నాయి. దయచేసి ప్రభాస్ ఫ్యాన్స్ తరపున రెబల్ స్టార్ ప్రభాస్ గారికి కోరేది ఏంటంటే, దయచేసి ఈ డైరెక్టర్ని అవాయిడ్ చేసేయండి సార్. చూసాం, రాజాసాబ్ని చూసాం, 400 కోట్ల బడ్జెట్ అన్నారు, 4 హీరోయిన్లు అన్నారు, ఏదో స్కేల్ పెంచేసాం, గ్రాండ్ లెవెల్ అన్నారు, లుక్స్ అన్నారు, అది అన్నారు, ఎన్నో అన్నారు. కానీ ఇక నెక్స్ట్ ఆశలన్నీ కూడా స్పిరిట్, కలికిట్టు, సలార్టు. ఫౌజీ కూడా పర్లేదు అనిపిస్తుంది. డైరెక్టర్ దగ్గర దమ్ము అయితే ఉంటుంది. ఓవర్ ది టాప్ సినిమాలు తీయకపోయినా ఎమోషనల్ బాండింగ్తో మంచి సినిమాలు అయితే తీస్తాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథ కానీ, అందాల రాక్షసి కానీ, మొన్న వచ్చింది మమ్ముట్టి గారు అబ్బాయి నటించారు కదా, దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా పేరు మర్చిపోయిన, గుర్తుకొచ్చిన వాళ్ళు చెప్పండి. ఫౌజీ డైరెక్టర్ హను రాఘుపూడి మీద మరీ అంత హైప్ లేకపోయినా మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే ఉన్నాయి భయ్య. మన డైరెక్టర్ చాలా అద్భుతంగా లవ్ స్టోరీ తీయటంలో దిట్ట. అదేవిధంగా దేశానికి సంబంధించిన ఎమోషన్స్ పండించడంలో దిట్ట. మరి ఫౌజీ అనే టైటిల్, అదేవిధంగా బ్యాక్డ్రాప్, ఇవన్నీ కూడా వరల్డ్ వార్ 2 బ్యాక్డ్రాప్ అంటున్నారు. మరి వరల్డ్ వార్ 2 బ్యాక్డ్రాప్లో సినిమా వస్తే, ఆ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ వస్తే ఖచ్చితంగా అలరిస్తుంది భయ్య. ఆ వరల్డ్ వార్ 2 బ్యాక్డ్రాప్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్కి ఏదైతే కావాలో అవన్నీ ఉంటాయి. ఆడియన్స్కి ప్రజెంట్ కావాల్సింది రక్తపాతం, ఏ రేటెడ్ సినిమాలని బాగా ఇష్టపడుతున్నారు. ఏ రేటెడ్ సినిమాలని గుర్తు వచ్చింది భయ్య, మన దురంధర్ వచ్చింది రణవీర్ సింగ్ది, ఏ అద్భుతం, కేక, తురుము అన్నారు, కానీ అంత ఏం లేదు భయ్య. సలార్తో పోలిస్తే 50% కూడా లేదు. ఏదోలా లాగేసాడు తప్ప. పాకిస్తాన్లో సినిమా, పాకిస్తాన్లో ఏ విధంగా దొంగ నోట్లు ముద్రిస్తారో, ఏ విధంగా ఐఏఎస్ తీవ్రవాదులు ఇండియా మీద దౌర్జన్యాలు చేస్తారు అనే దాన్ని కొంచెం కొంచెం చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఆ దేశభక్తి అనే కోణంలో ఆ క్లైమాక్స్ని చూసి నచ్చింది తప్ప ఓ 1300 కోట్లు వచ్చేంత డెప్త్ అయితే సినిమాలో లేదు భయ్య. నాకు అదే అనిపించింది, ఎందుకురా బాబు ఈ మూవీని ఎంతలాగా ఉదరగొట్టేశారని. అక్షయ్ కన్నా రీల్ వల్ల బాగా వైరల్ అయిపోయిందని నాకైతే అనిపిస్తుంది. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే ఫౌజీ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనే విధంగా అనిపిస్తుంది. ఇక రాజ్యసభ విషయానికి వస్తే ఫిక్స్ అయిపోండి, అల్ట్రా డిజాస్టర్ అయిపోయింది, దాన్ని వాషౌట్ చేసేసింది. ఒక రాధేశ్యామ్, ఒక ఆదిపురుష్, ఒక ఇది రాజ్యసభ. ఇంకా చెప్పాలంటే రాధేశ్యాము రాజ్యసభ కంటే ఆదిపురుషే బెటర్ భయ్య. 400 కోట్ల పైన గ్రాస్ అయితే రాబట్టింది. మొదటి రోజు 140 కోట్ల వరకు రాబట్టింది. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావత్ ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పెట్టాడో తెలియదు, కానీ సరిగ్గా తీసుంటే మంచి సినిమా అయిపోతుంది, అది మంచి సబ్జెక్ట్. ఇక ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రాజసభ మూవీ అనేది డిజాస్టర్ అయిపోయింది అన్నమాట.